మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. మరి ఈ 2026 సంవత్సరంలో వచ్చేటటువంటి భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా ఈ పండగల నుంచి మీ జాతకాలన్నీ కూడా ఎలా ఉంటాయి, మరి ఈ ఈ ఈ పండగల్లో మీరు ఏం చేస్తే మీకు ఇతర రెమెడీస్ అవసరం లేకుండా మీకు జాతకాలు మంచిగా అవుతాయి అనేటటువంటి దాని మీద మనం చూద్దాం. ముందుగా మనకి భోగి పండగ ఏం చేస్తామంటే అండి, మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి కాలుస్తాం. అందువలన ఈ గేట్ల దగ్గర చెక్కలు ఉంటాయి కదండి, చెక్క గేట్ల వాళ్ళు అంతా హడిలిపోయేవారు. తీసేసి అక్కడ ఆ కాలనీ కుర్రోళ్ళంతా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దాన్ని కాల్చేస్తారు. దీంట్లో ఏంటంటే మన యొక్క దరిద్రం పోతుంది. ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను, ఈ యొక్క పాత చెక్కలు ఇవన్నీ కాల్చేయడం ద్వారా. మరి అలాగే ఈ పండగ పెద్దల పండగ అంటాం. దీని ద్వారా ఏమిటంటే పెద్ద పండగ అని ఎందుకన్నామంటే పెద్దల పండుగ అంటే పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా మనము ఇవి చేస్తామన్నమాట ఈ పండగలో. కాబట్టి ఈ లాంగెస్ట్ డ్యూరేషన్ అనే కాకుండా 4 రోజులు ముక్కనుమ ఇవన్నీ అని కాకుండా ఈ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధ కర్మలు ఇవన్నీ జరపకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పితృశాపాల కింద పరిణమిస్తాయి. కాబట్టి ఈ పితృశాపాలు అనేటటువంటివి మన జాతకంలో రవి, కేతు యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనకు తెలుస్తుంది. ఈ జనవరి నెలలో మనకి రవి మరి 14 జూన్ జనవరి 2026 సంవత్సరం నుంచి మకర సంక్రమణం జరుగుతుంది, మకర రాశిలోకి వస్తుంది. ఈ విధంగా దరిద్ర దేవతని మనం పోగొట్టుకోవడము, అలాగే ఈ పండగలకి మనం దుమ్ములు దులుపుకోవడము, శ్రాద్ధకర్మలు చేయడము, దీని ద్వారా దరిద్ర దేవతను మనం పోగొట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తామన్నమాట. లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే ఇల్లులు ఒకటే కాదు, శుభ్రంగా ఉండడం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, అలాగే మనం చేసేటటువంటి ధర్మమైనటువంటి పనుల వల్లే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అందుకని కేవలం దులిపేసి ఎవరికి పేదవాళ్ళకి రూపాయి కూడా మనం దానం చేయకుండా, మనము అనాథలకు కానీ, సాధువులకి, వికలాంగులకి, వీళ్ళకి పేదలకి మనం చేయకుండా ఉన్నామనుకోండి, లక్ష్మీదేవి రాదు. ఇక సంక్రాంతి అంటే కొత్త సంవత్సరాన్ని మీకు తీసుకొచ్చేటటువంటిది, కొత్త క్రాంతుల్ని మీకు తీసుకొచ్చేటటువంటిది. ఈ రోజున మనం ఏం చేస్తామంటే అండి, ఈ భోగి రోజున మనము ఏ విధంగా అయితే తలంటు స్నానం చేస్తాము, రేగుపళ్ళు మనం గుండె మీద వేసుకొని స్నానాలు చేస్తాం, నువ్వులు నెత్తి మీద వేసుకొని స్నానం చేస్తాం. సంక్రాంతి రోజున కూడా తలంటు స్నానం చేసినప్పుడు నల్ల నువ్వుల్ని లేదా తెల్ల నువ్వుల్ని నెత్తి మీద వేసుకొని మనము బేడ అంటే కర్ణాటకలో మరి అవన్నీ కూడా చేస్తారు. కొంచెం నువ్వుల నూనెని కూడా తలకి అంటించుకొని మనం ఆ తర్వాత తలంటు స్నానం చేస్తాము, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తాము. ఆ రోజు సంక్రాంతి లక్ష్మి అంటే ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటివండి. కాబట్టి మనకి ఎవరికైతే వ్యవసాయాలు ఉన్నాయో, పొలాలు ఉన్నాయో, మరి వాటికి అన్నిటికి కూడా మనము మన పూజ చేయడము పొలాలకి, ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి హరిదాసులు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తాం. అలాగే కనుమ రోజున పశువులను అలంకారం చేయడం, నాగల్ని ఇచ్చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తాం. పశు సంపద, పాడి సంపద ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రాశులను బట్టి 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉంటాయో మనం చూద్దాం. దీనికి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మోడ్రన్ ఆస్ట్రాలజీని అంటే నాసా లైవ్ రిపోర్ట్స్, దాంతో మనం గ్రహాల యొక్క స్పీడ్ ఎంత కూడా తిరుగుతుందో కూడా మనం చెప్పగలుగుతాం. దాన్ని ప్రాచీనమైనటువంటి ఋషి శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని అన్నింటిని మిళితం చేసి మనము నాన్ కమర్షియల్ వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ దృష్టితో మనం జాతకాలు చెప్తాం. కాబట్టి ఎవరెవరికి కావాలో మీరు నాకు కాల్ చేయండి చక్కగా. ఇక ఈ 12 రాశుల వారికి కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనము చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ భోగి, మకర సంక్రాంతి దాటిన తర్వాత దీని యొక్క ప్రభావం వలన మనకి ఎలా ఉంటుందంటే, ఈ తులారాశి వారికి అసలు పాపం ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమందికి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. లే ఆఫ్లు అవడం వల్ల ఉద్యోగాలు నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా మరి ఈ భోగి, సంక్రాంతి దాటిన తర్వాత వీళ్ళందరికీ దరిద్రం పోయి కొంచెం జాతకాలు మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట.
అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు తులారాశి వారి విద్యార్థులు చదువుల్లో కొంచెం వెనకబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ గురుగ్రహము భాగ్యస్థానంలో ఉండి కూడా వెనకబడ్డం. ప్రాక్టికాలిటీ, దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్టికాలిటీ, అంటే అనుభవంలో మనం చూస్తున్నాం. సో ఈ యొక్క వీళ్ళు విద్యార్థులంతా కూడా ఈ యొక్క మకర సంక్రాంతి తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి చాలామందికి. ఆ వివాదాల్లో వీళ్ళందరూ కూడా నలిగిపోతున్నారు. డైవర్సుల కోసం కోర్టుల్లో వీళ్ళంతా కూడా వేసుకోవడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి అంశాలలో క్లారిటీ అనేటటువంటిది రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక కోర్టు వ్యవహారాల్లో, సివిల్ కేసెస్, మీ ఆస్తుల వ్యవహారాల్లో కూడా ఈ యొక్క తులారాశి వారు కోర్టు కేసులకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. ఇక దూరపు ఊర్లు వెళ్ళి మరి బట్టలు కొనడము, ఆ బట్టల వ్యాపారాలు చేయడం, కలకత్తా వెళ్ళి బట్టల వ్యాపారాలు చేయడం, ఇలా రకరకాల మంది రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. బట్టల వ్యాపారాలు, ప్లాస్టిక్ వ్యాపారాలు, కెమికల్స్, ఇలాంటి బిజినెస్ల్లో మీరు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో వీళ్ళంతా కూడా కొంచెం నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట్లో అందరికీ డబ్బులు వస్తాయి, కానీ అందుకనే మనం వీటిలన్నిటిని కూడా ఎంకరేజ్ చేయను నేను. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి అందరికీ కూడా కొత్త కొత్త స్థలాలు అనేటటువంటివి కొనడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఎప్పుడో కొన్నటువంటి స్థలాలు వాళ్ళని రేట్లు అనేటటువంటివి పెరిగినప్పటికీ కూడా వాటిని అమ్మకుండా మీరు ఉంచడం ద్వారా మీరు కోర్టు సమస్యలు అనేటటువంటివి ఎదుర్కోవడానికి గల కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి నమ్మిన సోదరులే, అక్కలు, చెల్లెళ్ళే, వీళ్ళే మోసం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి తమ తండ్రి ఇచ్చినటువంటి చేసినటువంటి పనుల వల్ల వీళ్ళు నష్టపోవడం అనేటటువంటివి జరుగుతుంది. ఎందువల్లంటే వీళ్ళప్పుడు తండ్రి ఉన్నాడు, సెకండ్ సెటప్ పెట్టుకుని ఉన్నటువంటి పొలాన్ని సవతి పిల్లలకు పుట్టిన వాళ్ళకి రాయడము, ఆ దానికోసం డబ్బులు తేడానికి మొత్తం పొలం తాకట్టు పెట్టడము, ఇదంతా కూడా కోర్టుల్లో వాళ్ళు అవతల వాడు దొంగ విధవ కాబట్టి వాడు కోర్టులో వేయడము, ఇలాగ మీరు చుట్టూ తిరగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక వైవాహిక సంబంధాల విషయం దగ్గరికి వచ్చేసరికి పెళ్ళిళ్ళు కుదిర్చినటువంటి పెళ్ళి పెద్దలు కూడా, పంతులకు కూడా తులారాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అందుకే కర్ణాటకలో ఏం చేస్తున్నారు పంతులు గారులు వీళ్ళంతా కూడా, మేము పెళ్ళిళ్ళు చెయ్యము, అసలు ఈ జైళ్ళు పంతులు మేము ఎందుకు అనుభవించాలి అని హోసూరు దగ్గర ఉన్నటువంటి పెద్ద దేవాలయము వాళ్ళు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అది త్రూఅవుట్ కర్ణాటక అంతా కూడా పంతుల సహాయ నిరాకరణోద్యమం జరుగుతుంది. ఈ రకంగా పంతుల గారుల యొక్క ఆదాయం అవనేయండి, పరపతి అవనేయండి, కొంచెం డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రైతుల విషయంలో కూడా రైతులు అనేకమైనటువంటి పంటలు వీళ్ళు ఎంత కమర్షియల్ క్రాప్స్ పెంచినా, ఎంత జాగ్రత్తలు తీసుకొని చేసినా సరే వీళ్ళకి సరైనటువంటి వ్యవసాయం పంట రావడం లేదు. వీళ్ళని నమ్ముకొని ఈ కమిషన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ రైతులు బాగుండదు కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా వీళ్ళు ఏ రకంగా మనం చేసుకోవచ్చు, ఈ జాతకాన్ని మెరుగుపరుచుకోవచ్చు మనం తెలుసుకో. ఈ పరిహారాలలో వీరంతా కూడా మర్రి చెట్టు ఓడలు తెచ్చుకొని వీళ్ళు పూజా మందిరంలో పెట్టుకొని, ఆ పూజా మందిరం ముందు కూర్చొని దుర్గాదేవి మరి మనకి అమ్మవారు యక్షిణి స్వరూపంలో, అంటే ఏదైనా సరే శక్తి అంశలే కాబట్టి దుర్గా యక్షిణి అంటే కాళరాత్రి అమ్మవారు, గూగుల్లో కొట్టు చూడండి, కాళరాత్రి అమ్మవారి యక్షిణి స్వరూపంలో ఉంటాయి. యక్షస్వరూప జటాధరాయ అని చెప్పేసి మనకి చక్కగా మనం శివుణ్ణి కూడా యక్షుడే అంటాం, కుబేరుణ్ణి యక్షునీయులందరికీ కూడా రాజు ఆయన. కాబట్టి లక్ష్మీ కుబేర పూజ చేసుకోండి మీరు ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీ కుబేరాయ నమః అంటూ పూజ చేసుకోండి. డబ్బులు కావాలంటే రోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదా గురువారం నాడు చేసుకోండి, లేదు కుదరదు అనుకుంటే శుక్రవారం నాడు మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క
మర్రి చెట్టు నీడ క్రింద, అది లేదు కాబట్టి ఆ చెట్టుని, చిన్న చెట్టుని తెచ్చుకొని కుండీలో పెట్టుకోండి. ఆ దగ్గర మీరు ఓం దుర్గాయై నమః అంటూ, మీరు ఓం వటయక్షిణ్యై నమః అంటూ జపం చేసుకోండి. అలాగే భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా. భువనేశ్వరి దేవి ఎంత పవర్ఫుల్ దేవత అంటే, బ్రహ్మదేవుడు స్థాయి ఉన్నటువంటి ఆయనకు కూడా కలలో కూడా, ఆయన కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన కలలో కూడా దర్శనం ఇవ్వలేదు. అంత గొప్ప దేవత అనమాట. కాబట్టి ఏమంటే అంత గొప్ప దేవత మాకు ఇస్తుందండి అంటే ఇస్తుంది, భక్తుడికి ఇస్తుంది, చేసుకోవాలి మీరు. అలాగే మేడి చెట్టు చుట్టూ మరి మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి. అది గురుస్థానం. అది ఆ మేడి చెట్టులో మొదల్లో అనఘాదేవి దత్తాత్రేయ దంపతులు ఇద్దరు కూడా ఉంటారు. లక్ష్మీనారాయణ వాళ్ళిద్దరు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అందువలన ఆ 64 యోగిని గణాలన్నీ కూడా ఆ చెట్టును ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఆ చెట్టు దగ్గర మీరు చక్కగా ఏ మేడి చెట్టు దగ్గర అయినా సరే మీరు కూర్చొని గురు దత్తాత్రేయ చరిత్ర మీరు చదువుకోవడం, లేదా ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, ఆ చెట్టుకు పూజ చేయడం. ఆ చెట్టు ఎక్కడా లేదండి అంటే ఇంట్లో వేసుకోండి కుండీలో, తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వెద్దరు కానీ రోడ్లపైన. ఈ రకంగా మీరు చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోసుకోవడం, తులసి చెట్టుకు పూజ చేసుకోవడం ద్వారా ఆవు పృష్ఠభాగానికి మీరు పూజ చేసుకోవడము, ఆవుకి చక్కగా రెస్పెక్ట్ ఇవ్వడము, మేత పెట్టడము, ఇలాంటి వాటి ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి అందరికీ కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి మరి ఈ మనం ఏం చేయాలండి అంటే, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడము. అలాగే ఈ యొక్క గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా దర్శనము, లేదా 53 అధ్యాయాలు ఉంటాయి గురుచరిత్ర అని. ఆ గురుచరిత్రని 53 అధ్యాయాలని కూడా మీరు బాగా చదవడము. రోజు గురుక్షేత్రంలో ఇంట్లో కూడా చదువుకోవచ్చు. దీని ద్వారా మీకు నిజంగా సీరియస్గా ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సాధనని, యక్షిణీ సాధనని, అలాగే అప్సరస సాధనలు చేయడం ద్వారా తొందరగా ఫలితాలు వస్తాయి. మరి ఇక దుర్గాదేవి, మహాకాళి అమ్మవారు వీళ్ళంతా చాలా పెద్ద దేవతలు. బాగా హయ్యర్ ఎనర్జీస్ త్రిమూర్తుల కంటే కూడా పెద్దగా. సో ప్రోటోకాల్ ఉంటుంది. అదే ఈ యక్షిణి, అప్సరస ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న దేవతలు కాబట్టి మీకు వారం రోజుల్లో, 40 రోజుల్లో మీ కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడిని ఎప్పుడు కూడా చూడలేమండి. భగవంతుడిని కేవలము తెలుసుకోగలుగుతాం అంతే, అంతవరకే. సో we should know the God, we can't see the God. So this is how we have to realize అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారికి అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతాలు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలుగుతుంది. కాబట్టి చేసుకోండి ఇలాగా. శుభమస్తు.